ఈయనకేమైందో అర్థం కావడం లేదు. కోప్పడుతున్నా నా మీద ప్రేమ చూపిస్తున్నారు. ఆయన ముందుకు ఎలా వెళ్ళాలి, ఆయన ఎలా ఫేస్ చేయాలి? ఏ ఆగు. ఓ, నా నుంచి తప్పించుకోవడానికి అక్కడ దాక్కుందా? నువ్వు దాక్కోగలవేమో కానీ నా నుంచి తప్పించుకోలేవు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఐఎమ్ సారీ. అరే, ఎందుకు నిలబడ్డారు? కూర్చోండి కూర్చోండి కూర్చోండి. చూడండి, మీ అందరిలాగా నేను కూడా ఒకరితో ఇక్కడికి డేట్ కోసమే వచ్చాను. తను కాసేపట్లో తిరిగి వస్తానని ఎక్కడికో వెళ్ళింది, కానీ ఇంతవరకు రాలేదు. తన పేరుని గట్టిగా అరిచి పిలవబోతున్నాను. ఐ హోప్ యూ గైస్ డోంట్ మైండ్. థ్యాంక్ యూ. ఆగండి, ఏం చేస్తున్నారు మీరు? సారీ సారీ సారీ. ఏం లేదు, నేను మామూలుగా పిలిస్తే నీకు వినపడదు, అందుకే గట్టిగా అరిచి పిలుద్దామని డిసైడ్ అయ్యాను. థ్యాంక్ యూ యార్. ఐ నీడ్ ఆల్ ది లక్ టుడే. గుడ్ లక్ అభి సార్. థ్యాంక్ యూ. ఏంటి బెస్ట్ ఆఫ్ లక్? ఏంటి గుడ్ లక్? మీరు మర్యాదగా ఇంటికి పదండి. ఈ గేమ్ ఇంతటితో ఆపేసి ఇంటికి పదండి. పదండి. ఆగు. నా కళ్ళలోకి చూసి చెప్పు, నీకు అనిపిస్తోందా నేను నీతో గేమ్ ఆడుతున్నానని? నేను చెప్పిందంతా కూడా నిజమే. పేరుదేముంది, నువ్వు లేకపోతే దానివల్ల లాభం లేదు కదా. ఎందుకంటే ఇప్పుడు నేను నువ్వు లేకుండా ఉండలేకపోతున్నాను. నేను నిజంగానే నీ గురించి ఫీల్ అవుతున్నాను. లేడీ ముగాంబో, నేనందులో విస్కీ కలిపాను. ఇప్పుడు అది లోపలికి వెళ్ళగానే నీ మనసులో ఏముందో బయటికి చెప్పేలా చేస్తుంది. అప్పుడు తెలుస్తుంది నువ్వు ఇంతకు ముందటి ప్రజ్ఞవా లేక ఇప్పుడు మాకు కనిపిస్తున్న ఈ ప్రజ్ఞ నిజమా అనేది. కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తిరుగుతున్నాయా? అది నువ్వేం తినలేదు కదా, అందుకని నీకు కొంచెం వీక్నెస్గా ఉన్నట్టుంది. ఇంకొంచెం జ్యూస్ తాగు, సరిపోతుంది. అసలు తనకి తాగించాలని నాకెందుకు అనిపించింది? ఈ రాత్రి నా లైఫ్లో రెండవ అతిపెద్ద రాత్రి అవబోతోంది. అయిపోయిందా? లేదు, బాగాలేదు. నాకు ఇంకేదైనా కావాలి. బుర్ర తినేసావు, ఇప్పుడు నా ప్రాణాలు కూడా తీస్తావా? నాకు బయట భోజనం తినాలంది, రోడ్ సైడ్ ఫుడ్. సూపర్ ఐడియా. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఒక పని చేద్దాం, మనం ఇంటికి బయలుదేరదాం. దారిలో నీకు రోడ్ సైడ్ భోజనం తినిపిస్తాను. పద. సరే, నన్ను ఎత్తుకోండి. ఎత్తుకోవాలా? నువ్వేమన్నా చిన్నపిల్లవా? నేను చిన్నపిల్లని కాదు, ఇప్పుడు పెద్దదాన్ని అయిపోయాను. ఎక్కడికైనా వెళ్ళగలను, ఎక్కడి నుంచైనా నడిచి రాగలను. యు వాంట్ టు సీ? వాచ్. ఒక్క నిమిషం. చెప్పాను కదా చిన్నపిల్లని కాదని. వాచ్ మీ. ఏయ్, ఏం చేస్తున్నావు? చిన్నపిల్లని కాదని చెప్పానా? కాదులే, కానీ అక్కడి నుంచి పడిపోయావంటే. నేను నడుస్తున్నాను కదా. అది తీసుకురా. అదేంటి? వైట్ది. ఓ, తెస్తాను. మీరు తినండి. థ్యాంక్ యూ. ఇప్పుడు అది తీసుకురండి. నా క్రౌన్. క్రౌన్? క్రౌన్ త్వరగా పెట్టండి. గుడ్.
చెప్పాను కదా నేను చిన్నపిల్లని కాదని. ఐఎమ్ ద క్వీన్ ఆఫ్ ద నా వరల్డ్ ఎందుకు తిరుగుతోంది? అరే మా తల్లి, వరల్డ్ తిరగటం లేదు, ఈ టేబుల్ తిరుగుతోంది. త్వరగా టేబుల్ పట్టుకోండి. పట్టుకున్నాను. ప్లీజ్ కిందికి దిగు. మెట్లు తీసుకురండి. మెట్లు నేనెక్కడి నుంచి తేవాలి? రెస్టారెంట్ ఇది. నువ్వు అలాగే కిందికి దిగు. ఇలాగే దిగితే పడిపోతాను కదా. నువ్వేం పడవు, నేనున్నాను కదా. మీరు నన్ను కావాలని పడేస్తారు. అరే నేను ఎందుకు పడేస్తాను? అస్సలు పడాను, ఐ ప్రామిస్. మీరు అటువైపు తిరగండి. వెనక్కి తిరగాల? నీ చేతిలో కొవ్వొత్తుంది, నేను వెనక్కి తిరగను, అది డేంజర్ నాకు. సరే అయితే మీరు దీన్ని పట్టుకోండి. ఇప్పుడు అటువైపు తిరగండి. ఎందుకు? ఇంత కిందకి నేను పైకెలా ఎక్కాను? ముందు మొత్తం ఎక్కింది, ఆ తర్వాత నువ్వు పైకి ఎక్కాల్సిందే కదా. ఏంటి? ఏం లేదు తల్లి, నువ్వు ముందు కిందికి దిగు. నన్ను కింద పడేరు కదా. అరే పడేను అన్నాను కదా. నన్ను పట్టుకుంటారా? నేను పట్టుకుంటాను. నేను పడిపోతే నన్ను ఎత్తుకోవాలి. కుదరదు. ఆ? ఆఫ్ కోర్స్ ఎత్తుకుంటాను. సరే కానీ వెనక్కి తిరగండి. టర్న్ అరౌండ్. దిగు. అరే ఏం చేస్తున్నావు? నా పీక నొక్కేస్తున్నావు. అరే వదలు. క్రౌన్. బాబు కాస్త క్రౌన్ ఇవ్వు. థ్యాంక్ యూ. వదులు. సరే ఓకే మీరు నేను చెప్పేది వినండి. నాకు గుర్రం ఎక్కాలనుంది. పదండి పదండి ప్లీజ్. పదనా గుర్రం. టిక్ 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 టిక్. గుర్రం ఆగు ఆగు. గుర్రం ఆగు ఈ ఆగు. గుర్రం ఇక్కడ అక్కడ ఎక్కడ ఆగదు, ఇంటికి వెళ్ళాక ఆగుతుంది. ఏయ్ వదలకు, గట్టిగా పట్టుకో. ఆ కళ్ళజోడు ఇవ్వు. ఎందుకు ఇవ్వవు? నీకు నన్ను చూస్తుంటే భయంగా లేదా? ఈ రాక్ స్టార్ ఉన్నారు కదా, ఈయనకి నేను యజమానురాల్ని. కళ్ళజోడు ఇవ్వు. అరే కళ్ళజోడు ఇచ్చేయి తల్లి, నేను నీకు కొత్త కళ్ళజోడు తీసుకొచ్చిస్తాను, నా ఆటోగ్రాఫ్ తో పాటు. ఐమ్ సారీ. థ్యాంక్ యూ. తనని తీసుకెళ్ళవి, లేకపోతే కాసేపట్లో ఈ పబ్లిక్ హీరో కాస్త పబ్లిక్ తో దెబ్బలు తినాల్సి వస్తుంది. వెళ్దామా? ఏయ్ ముగాంబో. హాయ్. ఏయ్ కార్ అటువైపు ఉంటే నువ్వు ఇటువైపు ఎందుకు వెళ్తున్నావు? కానీ ఇల్లు అటువైపు ఉంది కదా. అవును, కానీ ఇంటికి వెళ్లాల్సింది కార్లో కదా. నో కార్. 11వ నంబర్ బస్సు. 11వ నంబర్ బస్ అంటే 1 11వ నంబర్ అంటే ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాలి. వాకింగ్. నేను ముందు వెళ్తాను, మీరు నా వెనక రండి. కమాన్. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. హలో రామ్ సింగ్, త్వరగా కార్ తీసుకుని పక్క సందులోకి వచ్చాయి. ఆ తర్వాత రైట్ తీసుకో, అక్కడ గుడుస్తుంది. ఏ ఎక్కడికి? ఆగు. లెఫ్ట్ రైట్ లెఫ్ట్. నువ్వేంబోవి, అంతేగాని హీరోవి కాదు ఇంత రాత్రిపూట ఒంటరిగా వెళ్ళడానికి. ఎక్కడికి వెళ్తున్నావు? నేను వెళ్తున్నాను. నిన్నే పడిపోతావు. అరే నేను థ్యాంక్ యూ. నన్ను నడవలేకపోతున్నాను, నా కళ్ళు మూతపడుతున్నాయి. నన్ను పట్టుకోండి సరేనా? అలాగే, నేను పట్టుకుంటాను. పద మనం ఇంటికి వెళ్దాం. వద్దు. డింపుల్స్. డింపుల్స్? చెంపల్లో సొట్టలు. మీ చెంపలకి సొట్టలు వచ్చాయి. ఎలా వచ్చాయి? మీరు మూతి వంకరగా పెట్టండి, నేను తెలుసుకోవాలి. వర్షం పడిందంటే ఇక్కడ నీళ్లు నిలుస్తాయా లేదా అని. ఏం చేస్తున్నావు చేతి? సారీ చూడండి. మీరు నన్ను డేట్కి తీసుకొచ్చారు, అలాగే నాతో చెప్పారు మీరు నా గురించి ఫీల్ అవుతున్నారు అని. అలాగే మీరు నా జవాబు కూడా కావాలన్నారు, రైట్? నా జవాబు ఎందుకు కావాలి? నేను మీకు చెప్తాను నా జవాబు ఏంటి అని. నేను మీకు జవాబు చెప్తాను. నా జవాబు ఏంటంటే అది మీరు జారే జారే చిన్ని గుండె చెయ్యి జారని అలా అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసెనే ఇలా పరమని నీ వైపు తరుముతోంది నన్నిలా. నా మాట వినదు మనసు ఏంటిలా, కుదురుగా కాసేపు ఉండనీదు లేలా. పదే పదే ఇదే నీ వల్లనే.
చేస్తున్నావు నువ్వు ఆ? మోన్ శుభ్రం చేస్తున్నాను, ఇది మీరే కదా. అరే అవును నేనే. నీకు నీకు కళ్ళు కనిపించట్లేదా? ఈ కళ్ళజోడు తీసేయ్, నీకు క్లియర్ గా అరే కనిపిస్తుంది. ఇది నా కళ్ళజోడు, నా కళ్ళజోడు ఇవ్వండి. ఇది నీ నా కళ్ళజోడు కాదు. అయితే ఏమైంది, నేను పెట్టుకోవాలి. నా కళ్ళజోడు కాకపోతే ఏమైంది? మీకైతే ఈ కళ్ళజోడు. ఏం చెప్పాలనుకున్నావు నువ్వు? మీకు ఈ కళ్ళజోడు అంటే చాలా ఇష్టం కదా, మీ ఫుగ్గి పెట్టుకున్నది కదా. అవును, కానీ నువ్వెందుకు పెట్టుకుంటున్నావు? ఆ, నేనెందుకు పెట్టుకుంటాను? చెప్పు నాకు. నువ్వేదో చెప్పాలనుకున్నావు. చూడు, నువ్వు విషయాన్ని పూర్తిగా చెప్పు. చెప్పు, అసలు నీ మనసులో ఏముంది? నా మనసులో అయితే చాలా ఉంది. చాలా అంటే చాలా అంటే గుండె, రక్తం, వెయిన్స్ చాలా ఉన్నాయి. ఇంకా ఇంకా అయితే ఇంకేమీ లేవు. కానీ నాకు ఒక విషయం చెప్పండి, మీకైతే ఈ కళ్ళజోడు అమ్మాయి అంటే ఇష్టం కదా, మరి నన్నెందుకు డేట్కి తీసుకొచ్చారు? మతి పోయింది నాకు. ఉమ్? ఆ, మతి పోయింది, తర్వాత నాకు డేట్ పాడైపోయింది. ఇప్పుడు మొత్తం రాత్రంతా పాడైపోతుంది. కానీ మీకు మతలా పోయిందో చెప్పండి. అది చాలా పెద్ద స్టోరీ. పద, నేను నీకు కార్లో వెళ్తున్నప్పుడు చెప్తాను. పద. వీళ్ళిద్దరూ ఇంతవరకు ఎందుకు రాలేదు? ఇద్దరి మధ్య అంతా బానే ఉంది కదా. భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి? ఈ ఫోన్ కూడా అసలు కలవడం లేదు. ఈ అక్కయ్య ఇంత కంగారుగా ఎవరికోసం ఎదురు చూస్తోంది? అక్క, ఆ ఎవరికోసం ఎదురు చూస్తున్నా? ఈ ప్రజ్ఞ కోసం, ఇంకెవరి కోసం ఎదురు చూస్తాను నేను? ఏంటి ప్రజ్ఞ కోసమా? నేను చెప్పాను కదా నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావని. కానీ ఏం దాస్తున్నావో అది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వు నాకు చెప్పే, నువ్వు నా దగ్గర ఏం దాస్తున్నావని. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఆ నువ్వు ముసల్దాని అయిపోయావని నాకు అనిపిస్తోంది. అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. ఆహాహా. శత్రువు కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు, కానీ నేను పిచ్చిగా మాట్లాడుతున్నాను. బావుందక్క, మరి బావుంది. నేను ఇంకేమి అనాలి? నేను చెప్పేది పూర్తిగా వినిపించుకోవు కదా. అందుకనే అన్నాను, నేను అభి కోసం ఎదురు చూస్తున్నాను. అభి కోసం. ఆ ప్రజ్ఞ ఉంది కదా, ప్రజ్ఞ. అందుకని నాకు చాలా కంగారుగా ఉంది. నేను కేవలం అభి గురించే ఆలోచిస్తున్నాను. ప్రజ్ఞ అభిని తీసుకుని వెళ్ళిందా? ఆ ఎక్కడికి? నాకు మాత్రం ఏం తెలుసు? నాకేమైనా చెప్పి వెళ్ళారా? అయితే ఫోన్ చెయ్యి. అదే కదా, 10 సార్లు ఫోన్ చేశాను వాళ్ళకి. 10 సార్లు ఫోన్ కలవడం లేదు. మ్మ్. అయితే ఇప్పుడు మరేం చేద్దాం? ఎదురు చూడాలి. ఇంకేం చేయగలం మనం? సరే, అలాగే ఎదురు చూడు. ఇదేంటి? ఈ చోటు మన రూమ్ లో ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే ఇది మన రూమే కాబట్టి. మీరు నన్ను ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు? నాకు తిరగాలని ఉంది. ఒక్కటిస్తాను. నోరు మూసుకొని పడుకో. ఇప్పటికే చాలా అయింది బయట తిరగడం. మీరు ఎవరినైనా డేట్కి తీసుకెళ్తే వాళ్ళతో ఇలాగే మాట్లాడతారా? ఎప్పుడైనా ఎవరైనా ఒక సింపుల్ డేట్ ని ఎప్పటికీ మర్చిపోలేని డేట్ గా మారిస్తే వాళ్ళతో ఇలాగే మాట్లాడాలి. అలాగే మిమ్మల్ని ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి చెప్పు? మీరు చేతులు ముందుకు చాచండి. ఎందుకో నేను చేతులు చాచాను. చేతులు ముందుకు చాచండి. No. ఈ రోజు నిర్ణయించాల్సిందే. చెయ్యి చాచండి. ఇప్పుడు చాచండి. నిర్ణయిస్తావా? ముందు చెయ్యి ఇదిగో. చాచండి. ఏం చేస్తున్నావు నువ్వు? కట్టిఫ్. కట్టి నేను మీతో అసలు మాట్లాడను, అలాగే మీతో డేట్కి కూడా రాను. ఇదిగోండి, దీంతో మాట్లాడుకోండి. దీంతోనే డేట్కి వెళ్ళండి. ఇది మీ బెస్ట్ ఫ్రెండ్ కదా, ఫుగ్గి. అండ్ బై ద వే, నేను నా కోసం ఒక కొత్త బాయ్ ఫ్రెండ్ వెతుక్కున్నాను. ఎవరు నీ బాయ్ ఫ్రెండ్? మీకెందుకు చెప్పాలి?
ఈ కోతి ఎవరు? ఏయ్ మర్యాదగా మాట్లాడండి. ఇతను నా కొత్త బాయ్ ఫ్రెండ్. క్యూట్ గా ఉన్నాడు కదా. అవన్నీ సరే గాని వీడు నాలాగే అనిపిస్తున్నాడు. ఈ తల మీద బ్యాండ్, కాలికి ఫోల్డెడ్ జీన్స్, ఓ చేతికి బ్యాండ్, ఇంకో చేతిలో గిటార్. చూడ్డానికి రాక్ స్టార్లా అనిపించట్లేదు? కాదు, Huh? అస్సలు కాదు. నాట్ ఎట్ ఆల్. వీడి జుట్టు పెద్దది, మీదేమో చిన్న చిన్నది, ఇంతింతే ఉంది. అటు అటు చూడు. ఇంతకుముందు నా జుట్టు కూడా పొడవుగానే ఉండేది. ఆ? కాదు, అయినా సరే జస్ట్ లుక్ ఎట్ హిమ్. వీడి ఫేస్ ఎంత క్యూట్ గా ఉంది, కానీ మీది మీరు చాలా డేంజరస్ గా ఉంది. డేంజరస్ నేనా? అలాగే తన స్మైల్, లుక్ ఎట్ హిస్ స్మైల్. ఎంత ముద్దుగా ఉందో. స్మైల్ ఎంత ముద్దుగా ఉందో కదా. ఎవరికైనా ముద్దొస్తాడు, కానీ మీరు అసలు ఎప్పుడు నవ్వారో ఎవరికి గుర్తుండదు. నేను అప్పుడప్పుడు నవ్వుతాను. పైగా నా నవ్వు ఎంత కిల్లర్గా ఉంటుందంటే, నేను గనక నవ్వానంటే లక్షల మంది అమ్మాయిలు కళ్ళు తిరిగి పడిపోతారు. డెమో చూస్తావా? ఆ? ఎలా పడిపోయిందో చూసావా? ఆ? నేను కూడా అదే అంటున్నాను. మీరు నవ్వడం చూసి భయపడిపోయి తనకి కళ్ళు తిరిగాయి. పాపం. ఒక్క నిమిషం, జస్ట్ లుక్ ఎట్ హిస్ ఐస్. సి, కళ్ళల్లోకి చూడండి, ఎంత బాగున్నాయో. చూస్తేనే చాలు ప్రేమలో పడిపోవాలనిపిస్తుంది. కానీ మీ కళ్ళల్లో అయితే ఆగిపోయావే? చెప్పు, ఏముంది నా కళ్ళలో? చెప్పు చెప్పు నాకు. అరే నువ్వేం చెప్తావు? నేను చెప్తాను నా కళ్ళలో ఏం కనిపిస్తుందో. నా కళ్ళల్లో నువ్వు చేసిన మోసం కనిపిస్తుంది, నా బాధ కనిపిస్తుంది. అది ఒకవేళ నువ్వు కావాలనుకున్నా ఎప్పటికీ చూడలేవు. ఎవరన్నారు నేను చూడలేను అని? అన్నీ కనిపిస్తున్నాయి నాకు. ఆ తర్వాత కూడా నువ్వు కావాలనే నన్ను ఇలా బాధ పెడుతున్నావా? ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు? నా విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? అటు కాదు, ఇటు ఇటు నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు. నాకు తెలుసు నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావని. ఎందుకో తెలీదు, నాకు ఎలా అనిపిస్తోందంటే నువ్వు బయటికి ఎలా కనిపిస్తున్నావు అది నిజం కాదని. ఇంతకుముందు ఎలా ఉండేదానివో ఇప్పటికి అలాగే ఉన్నావని. అవునా? ఏ నువ్వు నిద్రపోకు, నాతో మాట్లాడు. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను నా దగ్గర నువ్వేం దాస్తున్నావు. యూర్ రైట్. నేను మీ దగ్గర ఒకటి దాస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ విషయం. నేను మీకు చెప్పనే లేదు. నేను మీకు చెప్పలేదని నాకు చాలా బాధగా ఉంది. అయితే మరి ఇప్పుడు చెప్పొచ్చు కదా. నేను అంతా మర్చిపోతాను. ఏంటి నువ్వు? అది నేను నా బాయ్ ఫ్రెండ్ని ప్రపోజ్ చేశాను. ఇక తను నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేశాడు కదా. బాయ్ ఫ్రెండ్? ఏంటలా చూస్తున్నారు? మీరే కదా నాకు చెప్పారు మూవ్ ఆన్ అవ్వాలి అని. అందుకే నేను మూవ్ ఆన్ అయ్యాను.
ఇప్పటి నుంచి తనే నా బాయ్ ఫ్రెండ్. తను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, అలాగే నేను కూడా తనని ఎంతగానో ప్రేమిస్తున్నాను. మేమిద్దరం ఒకరికొకరం ఎప్పటికీ దూరం కాము, ఎప్పటికీ కలిసే ఉంటాం. కానీ ప్రస్తుతానికి మా ఇద్దరికి నిద్ర వస్తుంది. మేమిద్దరం పడుకోవాలి. డు నాట్ డిస్టర్బ్, ఓకే? మేమిద్దరం కలిసి పడుకుంటాం. నేను నా కొత్త బాయ్ ఫ్రెండ్తో కలిసి పడుకుంటాను, ఓకే? ఆ తర్వాత నేను కలలు కంటాను. ఆ కలల్లో నేను